అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వరుసగా సంభవిస్తున్న ఈ మరణాలు అమెరికా అధికారులతో పాటు భారత రాయబార కార్యాలయ అధికారులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. అంతకు మించి విద్యార్థుల తల్లిదండ్రులకు అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఇంతకీ ఈ మరణాలు ఆగేదెప్పుడు? అమెరికన్ డ్రీమ్ హర్రర్గా ఎందుకు మారుతోంది? లెట్స్ ఫోకస్. గత నెల మార్చి 8న అదృశ్యమైన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి మెహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ అమెరికాలోని క్లీవ్లాండ్లో శవమై కనిపించాడు. హైదరాబాద్కు చెందిన అర్ఫాత్ మరణాన్ని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. అర్ఫాత్ గురించి నెల రోజులుగా సర్చ్ ఆపరేషన్ జరుగుతున్న తరుణంలో అతడు శవమై కనిపించడం బాధకు గురిచేస్తోందని న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ ట్వీట్ చేశారు. అర్ఫాత్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు మృతుల కుటుంబానికి అన్ని విధాల సహాయాన్ని అందజేస్తున్నామని అన్నారు. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపేందుకు అమెరికాలోని స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కాన్సులేట్ తెలిపింది. అయితే వారం వ్యవధిలో ఇది రెండవ మరణం. 2024 సంవత్సరం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు అమెరికాలో 11 మంది భారతీయ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. అమెరికాలోని క్లీవ్లాండ్ విశ్వవిద్యాలయం నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదవటం కోసం అర్ఫాత్ 2023 మే నెలలో అమెరికా వెళ్లాడు. 25 ఏళ్ల అర్ఫాత్ గత నెల మార్చి 7న అదృశ్యమయ్యాడు. తమ స్నేహితుడు అర్ఫాత్ మిస్ అయ్యాడంటూ గత నెల మార్చి 8న అమెరికాలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు అతని స్నేహితులు. మార్చి 7 నుండి అర్ఫాత్తో సంబంధాలు తెగిపోయాయని, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిందని హైదరాబాద్లో ఉన్న అతడి తండ్రి సమాచారమిచ్చారు. అయితే 10 రోజులు దాటిన తరువాత మార్చి 19న అర్ఫాత్ కుటుంబానికి గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అమెరికాలోని ఓ డ్రగ్స్ ముఠా కిడ్నాప్ చేశారంటూ $1200 ఇవ్వాలని అర్ఫాత్ కుటుంబ సభ్యులకు చెప్పారు. అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే అర్ఫాత్ కిడ్నీలను అమ్మేస్తామంటూ బెదిరించారు. రోజులు గడుస్తున్న కొద్దీ అర్ఫాత్ కుటుంబంలో ఆందోళన పెరిగింది. డబ్బులు డిమాండ్ చేసిన దుండగులు ఆ డబ్బులు ఎలా చెల్లించాలో చెప్పలేదు. అర్ఫాత్తో ఫోన్లో కూడా మాట్లాడించలేదు. పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు అర్ఫాత్ను గుర్తించి భారత్కు తీసుకురావాలని అభ్యర్థిస్తూ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు లేఖ కూడా రాసింది. మార్చి 21న అర్ఫాత్ను గుర్తించేందుకు అమెరికా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు భారత కాన్సులేట్ తెలియజేసింది. అప్పటి నుండి అర్ఫాత్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన క్లీవ్లాండ్ పోలీసులు ఓ లేఖలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. మృతికి గల కారణాలను పోస్టుమార్టం తరువాత తెలియచేస్తామని పోలీసులు తెలిపారు. అయితే ఇది సాధారణ మరణం కాదన్నది ఇప్పటికే స్పష్టమైంది. నిజానికి ఇలాంటి మిస్టీరియస్ మరణాలు ఇటీవలి కాలంలో చాలానే జరిగాయి. గత వారం ఓహియోలోని క్లీవ్లాండ్లో ఉమా సత్యసాయి గద్దే అనే భారతీయ విద్యార్థి మరణించారు. ఇలా యునైటెడ్ స్టేట్స్లో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు ఈ ఏడాదిలో 11 మంది చనిపోయారు. ఇలాంటి మరణాల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరగటం ఇప్పుడు భారతీయ అమెరికన్ కమ్యూనిటీలో ఆందోళన కలిగిస్తోంది. ఉమా సత్యసాయి, మెహ్మద్ అర్ఫాత్ ఈ మరణాలకు ముందు ఫిబ్రవరిలో చికాగోలో చదువుతున్న హైదరాబాద్ విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీ తన నివాసానికి సమీపంలో జరిగిన సాయుధ దుండగుల దోపిడీలో తీవ్రంగా గాయపడ్డాడు. ఫిబ్రవరి 1న ఓహియోలో శ్రేయాస్ రెడ్డి అనే విద్యార్థి శవమై కనిపించాడు. న్యూయార్క్లోని భారత కాన్సులేట్ శ్రేయాస్ మరణానికి అనుమానించదగిన కారణాలు ఏవీ లేవని తెలిపింది. జనవరి 15న ఇద్దరు తెలుగు విద్యార్థులు తెలంగాణలోని వనపర్తికి చెందిన 22 ఏళ్ల జి దినేష్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన 21 ఏళ్ల నికేష్ ఈ ఇద్దరు రూమ్మేట్స్ అమెరికాలోని కనెక్టికట్లో వారి ఇంట్లోనే శవమై కనిపించారు. ఈ మరణాలకు ఇంతవరకు కారణాలు తెలియరాలేదు. జనవరి 16న జార్జియా స్టేట్లోని లిథోనియా సిటీలో డ్రగ్స్కు బానిసలైన దుండగుడు 25 ఏళ్ల వివేక్ సైని అనే విద్యార్థిని కొట్టి చంపాడు. అదే రోజు ఎంబీఏ పట్టా పొందిన వివేక్ సైని దేహంపై 50 సుత్తి దెబ్బలు కనిపించాయి. ఇక ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీలో డబుల్ మేజర్ చదువుతోన్న నీల్ ఆచార్య అనే విద్యార్థి జనవరి 28న తప్పిపోయాడు. 2 రోజుల తర్వాత అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. నీల్ మరణానికి కూడా కారణం ఇంకా తెలియరాలేదు.
ఫ్లోరిడాలో వాటర్ క్రాఫ్ట్ ఢీకొనడంతో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల వెంకటరమణ పిట్టల అనే విద్యార్థి మరణించాడు. అతడు ఇండియానా విశ్వవిద్యాలయం, పర్డ్యూ విశ్వవిద్యాలయం, ఇండియానా పోలీస్ నుండి గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. మరో సంఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి అభిజిత్ పరుచూరి గత నెల మార్చి 18న మరణించాడు. అతని మరణానికి కారణం పూర్తిగా తెలియనప్పటికీ ప్రాథమిక దర్యాప్తులో అనుమానించదగిన అంశాలేవీ లేవని తేలింది. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికాలో భారతీయ విద్యార్థుల మిస్టరీ మరణాలు చాలానే ఉన్నాయి. అమెరికాలో ఉన్నత విద్య చదవాలన్నది చాలా మంది విద్యార్థుల కల. ధనవంతుల పిల్లలే కాదు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇప్పుడు వారి పిల్లల్ని అమెరికాలో చదివించాలని ఆశపడుతున్నారు. ఎంత ఖర్చైనా సరే అగ్రరాజ్యంలో సీట్ దక్కించుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి అమెరికన్ డ్రీమ్స్ సాధ్యం కావాలంటే అదృష్టం కూడా ఉండాలని కొందరు అనుకుంటున్నారు. అందుకే అవసరమైతే ఆస్తులమ్మి మరీ పిల్లల కోరిక నెరవేర్చడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. అయితే వాస్తవంలో అక్కడి పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. జీవితం మీద ఆశతో ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగం సాధించి బాగా సంపాదించాలని అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. అమెరికా డ్రీమ్స్కు హారర్ ఎండింగ్ పడుతోంది.